హాసిని బర్త్‌డే మరి ఇంత హ్యాపీగా, ఇంత బాగా జరుగుతుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. ఆ రోజైతే ఈవినింగ్ అంటే కేక్ కట్ చేసేదాకా, వంటలు చేసినప్పటి నుంచి కేక్ కట్ చేసేదాకా ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం మొత్తం అంతా చెప్తాను మీతో. యాక్చువల్లీ ఇదొక క్లాత్ ఉన్నిందనమాట. అమ్మ దగ్గర ఉన్నింది. సో, దాన్ని మేము అపోజిట్‌లో పెడదాం అనుకున్నాం. బట్ లైట్ కింద పెట్టడం వల్ల ఏమంటే, లైట్ ఫోకస్ అనేది ఫేస్ మీద పడదు. ఫోటో సరిగ్గా రావని చెప్పి సో, అపోజిట్‌లో పెట్టాము. ఇంకా తర్వాతయితే కేక్ కోసం వెళ్ళాము. ఇక్కడైతే కేక్సు బావున్నాయి కానీ, మరి నాకెక్కువగా అనిపించలేదనమాట. సో, నేను నా తమ్ముడైతే చాలా షాప్స్ అయితే తిరిగాము. కాంతిలో జూసాము. అండ్ జస్ట్ బేక్‌లో గూడా చాలా చూసామనమాట. సండే కావడంతో కేక్స్ అనేది స్టాక్ ఔట్ అయిపోయాయి. అది టైం ఎక్కువైపోయింది. 9:30 ఆ టైం అయిందనమాట. కేక్ కట్ చేసి మేము భోంచేసేపాటికే 10:30, 11 అవుతోంది. సో, ఏదో దొరికింది అని చెప్పి అయ్యంగార్స్ బేకరీలో అయితే తీసుకొచ్చేసాము. 2 కేకులు తీసుకొచ్చాము. యాక్చువల్లీ 2 కేజీస్ కేక్ ఒక్కటే తీసుకుందాం అనుకున్నాం. లేకపోయింది. సో, 1 కేజీ కేక్ ఒకటి, హాఫ్ కేజీ కేక్ ఒకటి తీసుకొచ్చాము. ఇది చూసారా ఫస్ట్ టైమ్ నా పిల్లలకైతే ఇంతమందొచ్చి కేక్ తినిపించడం అయితే ఎప్పుడు మేము మాత్రం సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. అంటే మా సెలబ్రేషన్స్ వేరేగా ఉండేవి. మేము కొంచెం అమౌంటు అంటే బర్త్‌డేకి ఇన్వెస్ట్ చేసే అమౌంట్‌ని మేము అనాథాశ్రమాలకైతే ఇచ్చేవాళ్ళమనమాట. సో, అలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. ఫస్ట్ టైమ్ ఇంత బాగా. మొత్తం ఇదంతా జేసింది మా అమ్మ వాళ్ళే. వాళ్ళ బర్త్‌డే కోసం ఇచ్చే అమౌంట్ అయితే నేను అనాథాశ్రమానికైతే సెండ్ జేసేసాననమాట. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు గదా! బర్త్‌డే అయితే చాలా 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 బాగా జరిగింది. అండ్ నేనెక్కువ వీడియో అంటే లెంతీ వీడియో అయితే నేను తీయలేకపోయాను. జస్ట్ అందరూ కవర్ అవ్వాలి. మేము చేసుకున్న సెలబ్రేషన్స్ మొత్తం మీకు చూపించాలని చెప్పి చాలా చిన్న చిన్న క్లిప్స్ అయితే పెట్టాను. సో, ఎలా ఉందని చెప్పి కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ లాస్ట్‌లో పన్నీర్ బిర్యానీ చేశారనమాట. మా హేమంత్, మా అత్త కొడుకు. ఇంకా అందరూ కూర్చొని హ్యాపీగా తిన్నాము. బట్ ఇప్పుడు కూడా నాకిక్కడ ఒక బాధ కలిగించే విషయం ఏంటంటే, మా ఆయన వచ్చుండుంటే నాకు చాలా బావుండేదనిపిస్తుంది.